హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కాలీఫ్లవర్ నుంచి తొక్కలు ఉంటాయి కదండి, ఆ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్తున్నానండి. ఫస్ట్ మనం కాలీఫ్లవర్ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నానండి. నేను పెట్టుకున్న తర్వాత కళాయిలో ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేసుకున్నానండి. వేసుకుని అలాగా మంచిగా దోరగా వేసుకున్న తర్వాత ఆ మిరపకాయలని పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న తర్వాత అలా మనం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఏవైతే మనం శనగపిక్కలు ఉంటాయో శనగపిక్కలు కూడా అవి ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు అలాగా దోరగా కొంచెం వేపుకోవాలండి. అంటే అలా వేపుకోవడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుందని ఉద్దేశంతోనండి. అవి కూడా పక్కన తీసి పక్కన పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనం కొంచెం అందులోకి జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, పోపులు అన్నీ వేసి ఆయిల్ బాగా వేసుకున్నామండి. వేపిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టుకొని ఉంచుకున్నామో కాలీఫ్లవర్ యొక్క తొక్కలు అవి ఆయిల్లో మనం వేసుకోవాలని. వేసిన తర్వాత కొంచెం టేస్ట్ కోసమని నేను కొంచెం కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేయడం జరిగిందండి. ఈ రెండు కలిపి అలా మిక్స్ చేయాలండి. అలాగే ఒక 10 మినిట్స్ అయినా అలాగా కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టాలండి. అలాగా ఉడుకుతూ ఉంటుంది. అలా ఉడికిన తర్వాత దాంట్లోనే మనం ఏవైతే వేసుకున్నామో శనగపిక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ 3 కాంబినేషన్లో పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. అందుకని ఈ విధంగా నేను తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, తగినంత కారం వేసుకొస్తున్నాము. మనం ఒక చిన్న చింతగిడ్డని మనం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం అలా బాయిల్ అయిన తర్వాత దాన్ని మనం ప్లేట్లు తీసుకొని చల్లార్చాలండి. చల్లార్చిన తర్వాత దాన్ని మనం మిక్సీ పట్టుకుంటేనండి మనకు పచ్చడి ప్రిపరేషన్ అనేది అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.